ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అన్ని రంగాల్లో పూర్తిగా వైఫల్యం చెంది ముఖ్యంగా రైతు వ్యతిరేక ప్రభుత్వం అయినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతును గోస పుట్టిస్తూ ఉన్నారు. ఈరోజు పండించినటువంటి పంట కూడా అమ్ముకోలేనటువంటి దుస్థితిలో ఈరోజు రైతులు తెలంగాణ రాష్ట్రంలో అనేక హామీలు ఇచ్చి వరంగల్ డిక్లరేషన్ ద్వారా తెలంగాణ రైతాంగానికి మేమున్నామన్న భరోసా ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు గాలి కుదిరేసి రైతులకు ఇస్తామన్నటువంటి రైతు భరోసా కానీ, రైతులకు ఇస్తామన్నటువంటి గిట్టుబాటు ధర కానీ, కొనుగోలు కేంద్రాలు కానీ అనేకమైనటువంటి హామీని మరి విస్మరిస్తూ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తూ ఉన్నాం. 6 కాలాలు కష్టపడి పండించినటువంటి పంటను ఎందుకోసమని మీరు కొనుగోలు చేయలేకపోతూ ఉన్నారు? మరి ఈరోజు రైతు కష్టపడి ఎండకు ఎండి వానకు తడిసి తేళ్లకు భయపడక, పాములకు భయపడక, కరెంటు తీగలకు భయపడక దినము రాత్రి కష్టపడినటువంటి రైతులు ఈరోజు పండించిన పంట కూడా అమ్ముకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. పూర్తిగా దళారులు ఈరోజు రాజ్యం వెళ్తూ ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతు గోస వర్ణనాతీతం. ఈరోజు నేను అడుగుతూ ఉన్నాను, మరి ఉత్తర తెలంగాణ వైపు మక్కల పంట కానీ, జొన్నల పంట కానీ, మరి దక్షిణ తెలంగాణలో వడ్ల అధికంగా పండించే పంట కానీ, సన్ఫ్లవర్ కానీ, శనగలు కానీ, మరి 10 పంటలకు గిట్టుబాటు ధరను ప్రకటించి మరి ఎన్నికలకు హామీ ఇచ్చినటువంటి ప్రతి గింజ కొంటామని చెప్పి ఎన్నికల్లో హామీ ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు కనీసం కొనుగోలు కేంద్రాలను కూడా నడపలేనటువంటి దుస్థితిలో ఉన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్తా ఉన్నారు 80% కొనుగోలు చేశామని. మరి ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం ముఖ్యమంత్రి గారిని, మేము పర్యటిస్తున్నాం, రండి చూడండి, రైతు గోస ఒకసారి చూడండి. ఈరోజు కళ్ళల్లో పండించినటువంటి పంటను కనీసం కొనుగోలు చేయక, రైతులు అమ్ముకోలేక దళాలకు అమ్ముకునేటువంటి పరిస్థితిని మేము మీకు చూపిస్తాం. మీరు చెప్తా ఉన్నారు కదా 80% మేము కొనుగోలు చేశామని. అసలు మీకు ఎవరిస్తూ ఉన్నారు లెక్కలు అడుగుతూ ఉన్నాను. ఈరోజు ఈ రాష్ట్రంలో 141 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండిస్తే మీరు 90 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తామని చెప్పారు కదా. మరి ముఖ్యమంత్రి గారు నిన్న 80% మేము కొనుగోలు చేశాం, 45 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశామని చెప్తా ఉన్నారు. మరి మీ లెక్కల ప్రకారం 45 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసుంటే అది కేవలం పండించిన పంటలో 30% మాత్రమే కదా. ఒకవేళ మీరు అన్నట్టు 90 లక్షలే మీరు కొనాలనుకుంటే మీరు కొనుగోలు చేసింది సగమే కదా. మరి ఏ రకంగా 80% మేము కొనుగోలు చేశామని మీరు తప్పుడు లెక్కలు చెప్తా ఉన్నారో సమాధానం చెప్పాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాను. ఈరోజు అమ్మలేక రైతు గోసపడతా ఉంటే అకాల వర్షాలు వస్తూ ఉన్నాయని, వారం రోజుల లోపల మాన్సూన్ వస్తుందని చెప్పి రైతు బాధపడతా ఉన్నాడు. కళ్ళల్లో పంట మీద కుప్పల మీద కాపల కాయలేక అనేక మంది రైతులు ఈరోజు కుప్పల మీదనే చనిపోయినటువంటి సంఘటనలు కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి ఇంత రైతు బాధపడతా ఉంటే కనీసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా ఆదుకోవాలని ఆలోచన చేయకుండా తప్పుడు లెక్కలు ఇస్తూ, దొంగ లెక్కలు చెప్తూ కాలయాపన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారిని ఎప్పటిలోగా మీరు ఈ కొనుగోలు పూర్తి చేస్తారో చెప్పాల. తడిసిన ధాన్యం కూడా కొనుగోలు చేయాల్సిందే. ఈరోజు తడిసిన ధాన్యం అని మాయిశ్చర్ పేరు మీద మీరు కాలయాపన చేస్తే ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ఊరుకునే సమస్య లేదు. మేము ఈరోజు రైతు గోస, బీజేపీ భరోసా పేరు మీద ఈరోజు అనేకమైనటువంటి ఈ కొనుగోలు కేంద్రాలను మేము పర్యటించబోతా ఉన్నాం. కునకచెర్ల నుంచి మొదటి రోజు గజ్వేల్ వరకు, గజ్వేల్ నుంచి రెండో రోజు వరంగల్ వరకు, వరంగల్ నుంచి మరి పెద్దపల్లి వరకు మూడో రోజు మొదటి 3 రోజుల షెడ్యూల్ని ప్రకటించాం. మరి రైతుల కొనుగోలు కేంద్రాల్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యలతో పాటు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం. ప్రతి గింజ కొనుగోలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ముఖ్యంగా ఈ ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాను,
మీరు మాయిశ్చర్ పేరు మీదనో ఈరోజు అధికంగా కొనుగోలు చేసేటువంటి సంచికి 4 కిలోల అధికంగా జోకేటువంటి ధాన్యం అంటే 40 కిలోల సంచికి 4 కిలోలు అంటే దాదాపు 10% అధికంగా జోకుతా ఉన్నారు కదా. మరి జోకేటువంటి 10% అంటే 90 లక్షల మెట్రిక్ టన్నులకు 9 లక్షల మెట్రిక్ టన్నులు అధికంగా జోకుతా ఉన్నారు కదా. మరి 9 లక్షల మెట్రిక్ టన్నులు ఈ ఎవరి ఖాతాలకు పోతా ఉన్నాయి? 9 లక్షల మెట్రిక్ టన్నుల ప్యాడీ అంటే వరి ఎవరి జేబులకు పోతా ఉన్నాయో సమాధానం చెప్పాలని అడుగుతా ఉన్నాం. కేవలం ఈరోజు దోపిడీ చేస్తూ రైతులు దగా చేస్తున్నటువంటి ప్రభుత్వానికి ఖచ్చితంగా మెడలు వంచి రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ నిలబడడానికి రైతుల పక్షాన మేము ఖచ్చితంగా ఈరోజు చేసేటువంటి యాత్ర ద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి రైతు పక్షాన్ని నిలబడతామని మరొకసారి తెలియజేస్తా ఉన్నాం.